జై శ్రీమన్నారాయణ. దీపావళి అంటే దీపాల వరుస. ఇది చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే హిందువుల ముఖ్యమైన పండుగ. దీపం జ్యోతి పరంబ్రహ్మ అని దీపజ్యోతిని పరమతత్వ చిహ్నంగా భావించి అజ్ఞానాంధకారాన్ని తొలగించే ఆధ్యాత్మిక సాధనగా దీపారాధనను స్థాపించారు. ఈ యొక్క దీపావళి విశిష్టతలో కొన్ని పురాణ గాథలను విందాం. నరకాసుర సంహారం. భూదేవి వరాహస్వాముల పుత్రుడైన నరకాసురుడు తన వరగర్వంతో ముల్లోకాలను పీడించాడు. అతని బాధలు భరించలేని దేవతలు మునులు శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా ఆయన ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించి సత్యభామ సహాయంతో నరకాసురుడిని సంహరించాడు. నరకుడి పీడ విరగడ కావడంతో ప్రజలు ఆనందంతో ఆ మరుసటి రోజైన ఆశ్వయుజ బహుళ అమావాస్య నాడు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు. ఇదే దీపావళిగా ప్రసిద్ధి చెందింది. మరి ఒక గాథ ప్రకారంగా శ్రీరాముడు అయోధ్య పునరాగమనం చేయడం, 14 సంవత్సరాల వనవాసం మరియు రావణ సంహారం అనంతరం శ్రీరాముడు సీత లక్ష్మణులతో కలిసి అయోధ్యకు తిరిగి వచ్చింది కూడా ఆశ్వయుజ అమావాస్య రోజే. శ్రీరాముడికి స్వాగతం పలికేందుకు అయోధ్య ప్రజలు నగరాన్ని మొత్తం దీపాలతో అలంకరించారు. ఆనాటి నుండి ఈ సాంప్రదాయం కొనసాగుతుంది అని పురాణాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవి ఆవిర్భావం. క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి ఉద్భవించింది కూడా ఈ రోజేనని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం ఆచారంగా మారింది. దీపావళి 5 రోజుల ఉత్సవ శ్రేణిలో ధనత్రయోదశి, నరక చతుర్దశి, అమావాస్య దీపావళి, గోవర్ధన పూజ, భాయ్ దూజ్ అంటూ జరుపుతారు. చెడుపై మంచిని, అంధకారంపై వెలుగు, దుఃఖంపై ఆనందం, దారిద్ర్యంపై ఐశ్వర్యం విజయం సాధించిందనే సాంస్కృతిక సాంకేతిక భాష ఇదే దీపావళి. కుటుంబ సమాజ ఏకత్వం, పుణ్యకార్యాలు, దాన ధర్మాలు, శుభ సంకల్పాలతో జీవనంలో కొత్త వెలుగు నింపుకోవడం దీపోత్సవ సారాంశం. జై శ్రీమన్నారాయణ.